హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా పేరు సిరి అండ్ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో తమ్నేల్ చూసారు కదా. సో చాలామంది నాకు అడిగిన క్వశ్చన్స్ అనమాట. అక్క మేము లాస్ట్ ఇయర్ నవంబర్లో డిసెంబర్లో మేము ఇంటర్వ్యూ ఇచ్చాము, ఇంతవరకు మాకు రిప్లై ఇవ్వలేదు అండ్ రెస్పాండ్ అవ్వట్లేదు ఎసెన్షియర్ మీ మెయిల్స్కి కానీ వాటికి అని చెప్పేసి. సో ఏంటి ప్రాబ్లం ఏంటి అని ఎందుకు ఇలా జరుగుతుంది అండ్ మీరు ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో నేను ఈ వీడియోలో చెప్పేది మొత్తం నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో నేను ఎసెన్షియర్లో 3.5 yearsగా నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి సో ఐ నో థింగ్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకునేసి నేను ఈ వీడియోలో మొత్తం మాట్లాడుతాను. సో యా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ మీరు చాలా మంత్స్ అయిపోతుంది అప్లై చేసి అండ్ మీకు ఇంటర్వ్యూ జరిగి మీకు ఇంతవరకు లైక్ ఏమంటారు లైక్ రెస్పాన్స్ రావట్లేదు ఎసెన్షియర్ నుంచి అంటే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే లైక్ టెక్నికల్ సపోర్ట్కి అయితే మీరు మెయిల్ చేయండి. సో మీరు డెఫినెట్లీ టెక్నికల్ సపోర్ట్కి ఒక 2 to 3 times అయితే మీరు మెయిల్ చేయండి, దానికి మించి అవసరం లేదు. సో ఆ 2 to 3 timesలోనే మనకు అర్థమైపోతుంది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి. సో డెఫినెట్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు టెక్నికల్ సపోర్ట్కి అయితే మెయిల్ చేయండి. సో ఎలా మెయిల్ చేయాలి అండ్ మీకు ఎలాంటి రిప్లైస్ వస్తే మీరు ఏం కన్ఫర్మ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో లైక్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అది నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో డెఫినెట్లీ మీకు వాళ్ళు లైక్ ఏమంటారంటే మీ మెయిల్స్కి కూడా డెఫినెట్లీ రెస్పాండ్ అవుతారు, బట్ ఇట్ విల్ నాట్ బీ డైరెక్ట్ రిప్లై. సో డైరెక్ట్గా మీరు సెలెక్ట్ అయినారా రిజెక్ట్ అయినారా అనేది డైరెక్ట్గా ఇవ్వరు, బట్ మీకు వాళ్ళు 2 kind of మెయిల్స్ అయితే వస్తుందన్నమాట. ఆ 2 kind of మెయిల్స్లో మీకు ఏది వస్తే ఏంటి అనేది కూడా నేను మొత్తం ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెళ్ళి చూడండి. అండ్ యా, కమింగ్ టు మెయిన్ పాయింట్. సో ఎసెన్షియర్లో ఎందుకు ఇలా సెలెక్ట్ చేసుకోవట్లేదు, ఎక్కువ మందిని హైర్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి ఎందుకు సెలెక్షన్ మెయిల్ కానీ రిజెక్షన్ మెయిల్ కానీ పంపించట్లేదు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్ అయితే లేవండి. సో ఎసెన్షియర్లో ప్రాజెక్ట్స్ అయితే ఇప్పుడు లైక్ ఉన్న వాళ్ళనే వర్క్ అలొకేట్ చేయడం వాళ్ళ వల్ల కావట్లేదు. అండ్ ఆల్సో ఏమంటారంటే ప్రాజెక్ట్స్ అనేది చాలా కట్ ఆఫ్ అయినాయి అనమాట. సో ఎసెన్షియర్ అనే కాదు, బయట ఏ కంపెనీస్ అయినా సరే. బట్ ఏంటి అంటే ఎసెన్షియర్లో ఆల్రెడీ ఎక్సెస్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. లాస్ట్ 2 to 3 years ముందైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే జరిగింది. సో దానివల్ల ఏంటి అంటే ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆల్రెడీ చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి వాళ్ళు జాబ్స్ రోల్స్ అసైన్ చేయడం కానీ వాళ్ళని వేరే ప్రాజెక్ట్స్కి మూవ్ చేయడం కానీ సో వాళ్ళకి ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. లైక్ నాకు తెలిసి ఆల్రెడీ చాలామంది వర్క్ కెపాసిటీ అయితే ఫుల్ అయిపోయింది. సో వాళ్ళకి ఇంకా కొత్త రిసోర్సెస్ అయితే అవసరం లేదు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అనేది నాకు అనిపిస్తుంది అనమాట. సో దాట్స్ వై హైర్ చేసుకుంటున్నారు అండ్ ఆల్సో మీకు సెలెక్షన్ అండ్ రిజెక్షన్ మెయిల్స్ పంపించట్లేదు. యా, వెల్ అండ్ గుడ్. సో వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి ఏ రిసోర్సెస్ అవసరం లేదు, సో దట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం లేదు. బట్ వై ఇలా రిక్రూట్మెంట్ పెడుతున్నారు, హైరింగ్ ప్రాసెస్ అనేది ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ ఏమంటారు ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ అ బిజినెస్ స్ట్రాటజీ. సో హైరింగ్ అనేది జరుగుతుంది అనే ఒక న్యూస్ వాళ్ళకి ఉంటేనే కంపెనీ మీద లైక్ మంచి ఒపీనియన్ ఉంటుంది అండ్ ఆల్సో కంపెనీ నేమ్ అనేది బూమ్ అవుతూ ఉంటుంది అనమాట. హైరింగ్ అనేది వాళ్ళు స్టాప్ చేసేస్తారు అనుకోండి, డెఫినెట్లీ ఇట్ ఈస్ అ నెగిటివ్ పాయింట్ అనే కంపెనీ. సో ఇప్పుడు మనమే అనుకోండి లైక్ ఏదైనా కొత్త కంపెనీలో మనం జాయిన్ అవ్వాలి అనుకుంటాం. సో ఆ కంపెనీలో డైరెక్ట్ న్యూస్ ఇలా హైరింగ్ చేసుకోవట్లేదు అనేసి వాళ్ళు పెట్టేసారు అనుకో, డెఫినెట్లీ మనకి ఇంట్రెస్ట్ పోతుంది అండ్ కంపెనీ మీద కూడా మనకు మంచి ఒపీనియన్ ఉండదు అనమాట. ఆ కంపెనీలో అసలు హైరింగ్ తీసుకోవట్లేదు అని చెప్పేసి. సో ఇలా న్యూస్ అనేది సర్క్యులేట్ అవ్వకుండా సో కంపెనీ నేమ్ అనేది బూమింగ్లో ఉండాలి అనేసి చేస్తున్నారు. సో హైరింగ్ అనేది చేస్తున్నారు కానీ ఇలా సెలెక్షన్ మెయిల్స్ రిజెక్షన్ మెయిల్స్ ఎవరిని తీసుకోవట్లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్ అయితే లేవు. సో ప్రాజెక్ట్స్ లేదు అంటే డెఫినెట్లీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉండదు. అసలు ప్రాజెక్ట్ అనేది లేకుండా రిసోర్సెస్ని తీసుకొని ఏం చేస్తారు, సింప్లీ వాళ్ళకి ఊరికే శాలరీ అనేది పే చేయాలి. అండ్ ఆల్సో ప్రాజెక్ట్తో మనం టైఅప్ అయినాం అనుకోండి, వాళ్ళ నుంచి వచ్చే పే అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో దట్ కంపెనీకి ప్లస్ పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే లైక్ యూఎస్ క్లయింట్స్తో టైఅప్ అయినారు ఎసెన్షియర్. సో ఎసెన్షియర్ అనే వాళ్ళు ఏ కొత్త రిసోర్సెస్ని కానీ ఆ ప్రాజెక్ట్కి తీసుకొస్తే ఆ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్ వాళ్ళు ఆ రిసోర్సెస్కి కొంత అమౌంట్ పే చేస్తారనమాట. ఆ అమౌంట్ని ఈ కంపెనీ ఏం చేస్తుంది, నీకు సగం నాకు సగం అనేసి పంచుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ 50,000 పెట్టి ఒక రిసోర్స్ని తీసుకునేది అనమాట, క్లయింట్ యూఎస్ క్లయింట్ అనుకోండి. సో ఆ 50,000ని ఎసెన్షియల్ వాళ్ళు ఏం చేస్తారు, రిసోర్సెస్కి 25 ఇచ్చేసి ఈ 25 ఎసెన్షియల్ తీసుకునేస్తుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎసెన్షియల్కి అది ప్లస్ పాయింట్ కదా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడము. సో అయినా కానీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఐ మీన్ ఈ సిచ్యువేషన్లో కూడా మిమ్మల్ని తీసుకోవట్లేదు అంటే డెఫినెట్లీ ప్రాజెక్ట్స్ లేవు అనమాట. సో ప్రాజెక్ట్స్ లేవు అన్న టైంలో వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటే మొత్తం పేమెంట్ అనేది ఎసెన్షియల్ బేర్ చేయాలి. సో అలాంటి రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పేసి తీసుకోవట్లేదు. నాకు తెలిసినంత వరకు ఇదే జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రోడక్ట్స్ అయితే లేవు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కంపెనీ నేమ్ అనేది బూమ్ అవుతూ ఉండాలని కాబట్టి హైరింగ్ ప్రాసెస్ అనేది స్టాప్ చేయట్లేదు అనమాట. అండ్ ఆల్సో లైక్ ఇప్పుడున్న రిసోర్సెస్కి ఉన్న వాళ్ళకి హైక్స్ ఇవ్వట్లేదు, ప్రమోషన్స్ ఏది ఇవ్వట్లేదు అనమాట. లైక్ చాలా చాలా వర్స్ట్ ఉంది సిచ్యువేషన్. మేము ఆల్రెడీ ఉన్న వాళ్ళకే చాలా వర్స్ట్ ఉందన్నమాట. సో ఇంకేం చెప్తాము. సో ఉన్న వాళ్ళకి సరిగ్గా ఇవ్వట్లేదు, ఇంకా కొత్త వాళ్ళని ఏం తీసుకుంటారు. సో ఇది రియాలిటీ అనమాట జరుగుతున్నది వచ్చేసి. అండ్ కమింగ్ బ్యాక్ టు మీరేం చేయాలి. సో మీరు ఆల్రెడీ ఎసెన్షియల్కి ఒక అప్లికేషన్ అయితే వేశారు. సో అది సెలెక్ట్ అవుతామా రిజెక్ట్ అవుతామా అనేది సెకండరీ. సో మీకు రిప్లై రావట్లేదు అంటే ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టు మీరు టెక్నికల్ టీమ్కి మీరు మెయిల్ చేయండి. ఆర్ఎల్స్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు హెచ్ఆర్ వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యేసి మీ ప్రొఫైల్ స్టేటస్ ఏంటి అనేది కనుక్కోండి. అండ్ ఇవన్నీ కూడా జరగట్లేదు అంటే లైట్ తీసుకోండి. సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు నవంబర్ అక్టోబర్ అని చెప్తుంటే నాకెంత బాధేస్తుందో. లైక్ ఇన్ని మంత్స్ ఒక రిసోర్సెస్ అనే వాళ్ళు వెయిట్ చేయాలా ఒక రిజల్ట్ కోసము అని చెప్పేసి. దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ అవుట్ సైడ్. సో చాలా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. మీరు లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి, మీకు తెలుస్తుంది లైక్ ఎన్ని పోస్టింగ్స్ అయితే చేస్తున్నారు, ఎన్ని ఓపెనింగ్స్ అయితే ఉంది అని చెప్పేసి. లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకోండి. లింక్డ్ఇన్లో లైక్ ప్రాపర్గా మీరు యాక్టివ్గా ఉండండి, కనెక్షన్స్ పెంచుకోండి. లైక్ తెలిసిపోతుంది మీకు ఎంత ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో డోంట్ డిపెండ్ ఆన్ ఎసెన్షియల్. సో ఎసెన్షియల్ అని చెప్పేసి మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. మీరు ఎప్పుడో డిసెంబర్ జనవరి అంటే ఇప్పుడు 5-6 మంత్స్ అవుతుంది. సో హాఫ్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు కోల్పోయినారు కదా. సో అప్లై చేసినారు అంటే జస్ట్ లివ్ ఇట్. అప్లికేషన్ అలా ఉండివ్వండి, వస్తుందో రాదో సెకండరీ. బట్ ట్రై టు, నేను చెప్తున్నాను ఇప్పుడు ఎంత వర్స్ట్ ఉంది సిచ్యువేషన్. మీరు జాబ్ తెచ్చుకోవాలి అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ వర్స్ట్. నాన్ ఐటీయా ఐటీయా ఏదో ఒకటి, బీపీఓ కూడా పర్లేదు, జస్ట్ మీరు ఏ జాబ్ వచ్చినా కానీ మీరు ఎంటర్ అవ్వండి ఫస్ట్. సో మీకు ఆ మైండ్ సెట్, జాబ్ అట్మాస్ఫియర్ అనేది మీకు తెలియాలి. సో ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంకా ఫ్యూచర్లో వేరే కంపెనీస్ కూడా మిమ్మల్ని తీసుకోవు. సో అట్లీస్ట్ మీకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఏదో ఒక జాబ్ రోల్లో మీరు ఎంటర్ అయిపోండి ప్లీజ్. సో ఇదే కావాలి, లైక్ ఎసెన్షియల్లోనే కావాలి, ఐటీనే కావాలి ఇలా అనుకుంటే మాత్రం ప్రజెంట్ జాబ్ మార్కెట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. సో ఫ్రాంక్గా చెప్తున్నాను, చాలా చాలా కష్టం సర్వైవ్ అవ్వాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అయితే ఇంకా కమింగ్ డేస్లో కూడా బెటర్ అవుతుంది అనే హోప్ కూడా లేదు. సో డెఫినెట్లీ మీరు అన్ని ఏ జాబ్స్ ఉంటే అన్నిటికీ అప్లై చేయండి. ఏది వస్తుందో మీరు దాంట్లో ఎంటర్ అయిపోండి. సో డోంట్ డిపెండ్ ఆన్ ఎసెన్షియల్ అనేసి చెప్తాను నేను. సో అది. అండ్ డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్. సో మీరు ఎసెన్షియల్ అనే ఒక మాయలో నుంచి లైక్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో బయటికి వెళ్తే మీకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అది. అండ్ ఆల్సో మీకు ఈ ఐటీలోనే కాదు అనుకుంటే దెర్ ఆర్ లాట్ మెనీ ఆప్షన్స్. సో చాలా ఎక్స్ప్లోర్ చేయండి, వేరే డొమైన్స్కి వెళ్ళండి, లైక్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సో మీ ప్రొఫెషన్ని కూడా మీరు లైక్ మార్చుకోవచ్చు. వేరే వేరే ఏమంటారు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. సో వేరే వేరే డిపార్ట్మెంట్స్కి కూడా మీరు షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. యా. సో అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకునేది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ మై ఒపీనియన్. సో నేను చూసినంత వరకు అయితే దిస్ వాజ్ ద స్ట్రాటజీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యాక్సెంచర్. అండ్ నార్మల్గా జాబ్ ఐటీ మార్కెట్ ఇలానే వర్క్ అవుతుంది అనమాట. సో అది. యా, మీరు వెయిట్ చేయొద్దండి, జస్ట్ వేరే కంపెనీస్కి ప్లీజ్ మీరు అటెండ్ అవ్వండి, ఇంటర్వ్యూస్ ఇవ్వండి. సో అది గైస్ ఫర్ దిస్ వీడియో. సో ఇంక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.